అందరికీ నమస్కారాలు. నేటి పోటీ ప్రపంచంలో పూర్వములే విద్యా ప్రణాళికను అమలు చేయటం వల్ల సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం ఈరోజు మనం గణాంకాలతో నిరూపణ అవుతుంది. దయచేసి పెద్దలు, పూజ్యులు, విద్యావంతులు, పదవీరం చేసిన వారు, పిల్లల శ్రేయస్సుపై కోరిక, మమకారము, ఆప్యాయత కలిగిన వ్యక్తులందరూ కూడా ఈ పోటీ వ్యవస్థలో సామాన్యుల పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్నదే నా మొదటి నుంచి తాపత్రయం, తపన, ఆందోళన. అందులోనే నేనేమంటానంటే, మొదట వేసిన బీజాలే, ఆ బీజాలని మనం సిస్టమేటిక్గా తీసుకెళ్ళి మంచి ఫలాలు అందుకునే శక్తివంతులు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులని గృహ విద్య అనే పేరు పెట్టి ఇంత ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. మన లక్ష్యం ఒకసారి ఆలోచించండి. మీరు తల్లిదండ్రులు విద్యను అందించడంలో గమ్యము తెలిసిన నాయకుడుగా పిల్లలను వారు ఆశించిన తీరాలకు చేర్చాలి. అందుకు తగ్గ విద్యా ప్రణాళిక గృహంలో ప్రారంభమవుతుందన్నది నా భావన. అత్యధిక ఫలాలు సంపాదించాలంటే ఈ గృహ విద్యతోనే పిల్లల విద్యాభ్యాసం ప్రారంభమవుతుందన్నది నా కోరిక, నా తపన. అలా అయితేనే మంచి ఫలితాలు వస్తాయని నా అనుభవం ద్వారా నేను గుర్తించి, సేకరించి, మేధావులని సాకితో మీ ముందు ఉంచడానికి ఈ చిన్న తాపత్రయం చేస్తున్నది దయచేసి మీరందరూ గమనించి ప్రార్థన. గృహ విద్య కరస్పాండెంట్గా తండ్రి ఉంటారు, ప్రధాన ఉపాధ్యాయునిగా తల్లి, కుటుంబంలోని పెద్దలు, అక్కలు, అన్నయ్యలు, సిబ్బందితో సమన్వయపరుస్తూ ఆ పిల్లల విషయంలో అందరి దృష్టి పిల్లల మీద ఉండి పిల్లలకి ఆహ్లాదకర వాతావరణం అందించి విద్యా నైపుణ్యాలు అందించగలిగిన శక్తి ఇవ్వగలిగినటువంటి దశ ఈ గృహ విద్యా దశ. ఈ దశలో మనకి మన శ్రేయస్సు కోరే బంధుమిత్రులు, కుటుంబీకులు, ఇంతమంది తాల సహకారంతో వేసినటువంటి బీజాలు వారి భవిష్యత్తులో పిల్లలకు విజయాలకు అందించడంలో కీలకమని నేను చెప్పడం కాదు, శాస్త్రవేత్తలు అందిస్తున్నటువంటి భావాలు. దయచేసి గృహ విద్య ప్రాధాన్యతని గుర్తించండి, చైతన్యపరచండి. నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక. మన చుట్టూ ఉన్న వనరులు, మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేటట్టు మనం ఉంచుతాం. ఆ ఆహ్లాదకర వాతావరణమే పిల్లల్ని మన తాలూక పాఠశాల సిబ్బంది, గృహ పాఠశాల సిబ్బంది అందరం కూడా వారికి చేయూతనిస్తాం, అంకిత భావంతో మన తాలూకు సేవలు అందిస్తాం. కృత్యాధారంగా గృహ విద్యలో, విద్యా ప్రణాళికల్లో పిల్లలను ఆడిస్తూ వారికి ప్రేరణ, ప్రేమ అందిస్తూ ఆ పిల్లలు చేస్తున్న తప్పిదాలను సరిచేయడము ఇప్పటి నుంచే ప్రారంభం కావాలి. చేస్తున్నాము, చేయగలరు. దయచేసి ఆలోచించండి. సిలబస్. పిల్లలు శారీరక, మానసిక పెరుగుదల మంచి సూచనలు ఇచ్చినటువంటి సంబంధిత ఆరోగ్య కార్యకర్తలను, నిపుణులను సంప్రదించి సేకరించి వారు ఇచ్చిన ప్రకారంగా మనం పిల్లల్ని పెంచాలి, లాలించాలి, తర్వాత పండితిద్దాలి, తర్వాత సంస్కృత చేయాలి. ఈ 4 విషయాల్లో ఎవరైతే ప్రాధాన్యతా క్రమంలో వెళ్తారో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు, ఉపాధిని పొందుతారన్నది గణాంకాలు చెప్తున్న విషయాన్ని దయచేసి మీరు కూడా గమనించండి. బోధనా పద్ధతులు ఆట, పాట, మాట, కథ మొదలగు కృత్య క్రీడా పద్ధతులు నేర్పించడం మరియు గ్రహణ శక్తికి స్పర్శ జ్ఞానం ప్రాథమికమైనది. మనం పిల్లల్ని తట్టి అభినందిస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారో మీకు తెలియని విషయం ఏం కాదు. పైగా స్పర్శ, దృష్టి, శ్రవణం అనే 3 ఇంద్రియాల వికాస పద్ధతులే మన బోధనలో మనం అందిస్తుంటాం. ఇవి ఈరోజు మన గృహ విద్యలే కాదు,
వారు చదువుతున్నటువంటి అన్ని దశల్లో కూడా ఈ 3 చాలా ఉపయోగపడతాయన్నది నా తాలూకు అనుభవంలో నేను గ్రహించాను. ముందు మాట, నేటి ప్రతిభ ఆధారిత ఉద్యోగాల్లో మనం ఇంత శ్రమ పడకపోతే ఎవరితో పోటీ పడాలనుకున్నారు? ఉన్నత విద్యావంతులు, ధనికులు, పట్టణ వాతావరణంలో, తర్వాత ఈ తాలూక ఫలితాలు తెలిసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తులతో సామాన్యులైనటువంటి మనం పోటీ పడడంలో ఈ గృహ విద్యలో కొంచెం మనం దృష్టి పెట్టి దాన్ని ఆలోచిస్తే మనకి భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్నది ఈ గృహ విద్యలో మీరు అందించిన నైపుణ్యాలే వారి జీవితానికి టానిక్గా పనిచేస్తానే. ఈ గృహ విద్య బోధనా పరికరాలు నెక్స్ట్ మీకు అందిస్తాను. వాటి సహాయంతో పిల్లలకి విద్యా నైపుణ్యం అందించగలరని నా ప్రార్థన. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.